మొత్తం పోలీసులు ఒక పక్క, అదేవిధంగా కార్మిక సంఘాల నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వీళ్ళని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటుగా నరసింహరావు గారు. సార్, ఏంటి పోలీసులు ఎందుకు అంత మొండి దగ్గరికి వెళ్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మద్దతుగా ఉందంటే చెప్తున్నారు. మా ఉద్యమానికి 3.5 ఏళ్ల నుంచి కూడా మద్దతు ఇస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. నిన్న కూడా భరత్ గారు, ఎంపీ గారు కూడా చెప్పారు. మద్దతు ఇవ్వడం అంటే పోలీసును ప్రయోగించడం అని అడుగుతున్నారు. మా ఉద్యమం మీద ఇంతవరకు మేము ప్రశాంతంగా చేశాం, శాంతియుతంగానే జరిగింది 3.5 ఏళ్లు. రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు మా యుద్ధం. కేంద్రం బీజేపీ ఎవరైతే ఈ నిర్బంధాన్ని, దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోట్లాడుతున్నాం. దక్షిణ కొరియా పోస్కోకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. అదానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకు ఏమొచ్చిందని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులు ఎందుకు ప్రయోగిస్తారని అడుగుతున్నాం. ఎవరైతే నిర్బంధం ప్రారంభిస్తే అది వాళ్ళ పతనానికి నాంది అవుతుంది. ఎవరి పతనానికైనా నిర్బంధమే నాంది అవుతుంది. ఇప్పటికైనా నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించడం మానాలి. మేమేం తప్పు చేసామని అడుగుతున్నాం. 2 నెలల క్రితం మీరు చెప్పిన వాగ్దానం, మినిస్టర్ చెప్పిన వాగ్దానానికి విలువ లేకుండా పోయింది. అప్పుడు రోజుకు 10 కోట్ల నష్టం వస్తే ఇప్పుడు 15 కోట్ల నష్టం వస్తుంది. అప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నిచర్లు నడిస్తే ఇప్పుడు 1 నడుపుతున్నారు. ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. ప్లాంట్ నిలువున చంపాలని నిట్ట నిలువున చంపబోతున్నారు. అందుకని మేము పోట్లాడుతున్నాం. మా పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వండి. కేంద్రం కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తుందా? దీన్ని పరిగణలోకి తీసుకొని దీనిపైన చిన్న చూపు చూస్తుంది. కార్పొరేట్ కి వారి బీజేపీ విధానం ఓపెన్. మేము ప్రైవేట్ కి ఇస్తాం. వాడు బాబు గారు సొమ్మ ప్రైవేట్ కి ఇవ్వడానికి 32 మంది ప్రాణాలు బలిదానం చేసింది. వాళ్ళు పెట్టిన, కేంద్ర ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడి అంతా 8,000 కోట్లే. 58,000 కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ చెల్లించాం. దేనికి? మాకు సొంత గనులు ఇవ్వలేదు. మిగిలిన ప్రైవేటు పరిశ్రమలందరికీ సొంత గనులు ఉన్నాయి, మాకెందుకు ఇవ్వలేదు? సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్, దాంట్లో మెర్జ్ చేయండి. విన్ విన్ సిచ్యువేషన్. అది సెయిల్కి ఉపయోగం ఉంటుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉపయోగం ఉంటుందని చెప్తున్నాం. ఇవన్నీ తెలుసు. కానీ కావాలనే బీజేపీ ప్రభుత్వం నిట్ట నిలువున విశాఖ స్టీల్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. మా ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేము విజయం సాధిస్తాం. ఏ ప్రభుత్వం అయినా దీంతో పతనాలు అవుతాయి. అందుకని ప్రభుత్వాలు కార్మికులతోటి, ప్రజలతోటి పెట్టుకోవద్దు. రాష్ట్ర ప్రజలు మనోభావం, సెంటిమెంటు, విశాఖ స్టీల్ ప్లాంట్, దీన్ని కాపాడుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందుండండి. చంద్రబాబు నాయుడు గారు లేఖ నేను చూపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పోరాటాన్ని నడపాలని చంద్రబాబు నాయుడు గారు లేఖ మాకు పోరాట కమిటీకి ఇచ్చారు, చూపిస్తాను ఇప్పుడు. కానీ అలాంటి దీన్ని పక్కన పెట్టి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పూనుకోవడం అంటే దుర్మార్గమైన చర్య. నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని నడచడం ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వానికి కూడా తరం కాదు. అందుకని మీ నిర్బంధ చర్యలు విరమించుకోండి. పోలీసు నిర్బంధాన్ని, పోలీసును ఉపయోగించడం ఆపండి. మాకు మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఉద్యోగుల్ని, ఉత్పత్తిని తగ్గించే విధంగా ఈరోజు కావాలనే ప్రభుత్వం ఉత్పత్తిని తగ్గించి పేక నులిమి నష్టాలు వచ్చని చెప్పాలని చూస్తా ఉంది. గతంలో 19,000 మంది కార్మికులు ఉండేవారు, ఈ రోజు 12,000కి పడిపోయారు. అయినా సరే ఇంకా 4,000 మంది తగ్గించేస్తాం, 5,000 మంది తగ్గించేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడపాలనుకుంటున్నారు? కార్మికులు తగ్గిస్తే ఏ యంత్రాలు నడుస్తాయో చెప్పాలని చెప్తున్నాం. కాబట్టి కావాలని కుట్ర చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేక నులవాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నారు. మేము శాంతియుతంగా పోరాటం చేస్తా ఉన్నాం. మా పోరాటానికి మద్దతు ఇచ్చే, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి కోరుతాం. ఇంత పెద్ద పరిశ్రమ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. 32 బలిదానాలతో వచ్చినటువంటి కంపెనీ, ఇంత పెద్ద కంపెనీని కట్టాలంటే ఇప్పుడు చాలా కష్టం. దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఉత్తరాంధ్రకి ఇది ఒక ఆయుష్మాన్ బా. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గతంలో BIFRకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారిని ఒప్పించి 1,333 కోట్లు ఈక్విటీగా మార్పించడంలో కీలక పాత్ర వహించారు. అప్పుడు మేము కూడా టీంలో ఉన్నాం. ఆ రోజు ఎక్స్పెన్షన్ రావడానికి కారణం ఆ రోజు BIFR నుంచి రక్షించడం వల్ల. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కంపెనీని రక్షిస్తే మిగిలిన 8,000 మందికి ఉపాధి దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. ఇది మా